అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికే కీలక పాత్ర పోషించిందే ప్రభుత్వ ఉద్యోగస్తులు, టీచర్స్, అలాగే పెన్షనర్స్. అధ్యక్ష ఈరోజు పూర్తిగా నష్టం జరుగుతుంది కూడా వాళ్ళకని తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు అధ్యక్ష సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెప్పారు అధ్యక్ష. మరి ముఖ్యంగా పోలీసులకు కూడా చెప్పిన విషయం ఏంటంటే అధ్యక్ష, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తాం, డిఏ ఇస్తాం, తర్వాత మంచి పిఆర్సీ ఇస్తాం, అలాగే ఈఎల్సీ ఇస్తాం, సరెండర్ లీవ్స్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే అధ్యక్ష మాకున్న ఇన్ఫర్మేషన్ వరకు ఈరోజు ఇక్కడ దాదాపుగా ఇవ్వవలసిన బకాయిలే 30,000 పైన ఉన్నాయి అధ్యక్ష. సరెండర్ లీవ్సే 6,000 కోట్ల అధ్యక్ష, డిఏలు 12,119 కోట్ల అధ్యక్ష, గ్రాడ్యుటీ ఇచ్చి 2,000 కోట్ల అధ్యక్ష, జీపీఎఫ్ 1,200 కోట్ల అధ్యక్ష, ట్రావెలింగ్ అలవెన్సెస్ వచ్చి 100 కోట్ల అధ్యక్ష, అలాగే అధ్యక్ష మెడికల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి 100 కోట్ల అధ్యక్ష, ఏపీజీఎల్ఏ వచ్చి 120 కోట్ల అధ్యక్ష, పిఆర్సీ బకాయిలు 10,000 కోట్ల అధ్యక్ష. దాదాపుగా ఈరోజు చూసుకుంటే అధ్యక్ష 30,000 కోట్ల పై వరకు ఈరోజు ఈ బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మంత్రి గారు చెప్తూ పిఆర్సీని మేము పరిశీలిస్తామని చెప్తున్నారు అధ్యక్ష. కమిటీని వేయడానికి ఇంకా పరిశీలన ఎందుకుని అడుగుతున్నాం అధ్యక్ష. ఈరోజు కమిటీ వేస్తేనే ఇంకా దాదాపుగా ఈరోజు చూసుకుంటే సంవత్సరం పైనే కమిటీ మీద చర్చలు జరుగుతాయి అధ్యక్ష. తర్వాత ఎలక్షన్స్ వస్తాయి అధ్యక్ష. పిఆర్సీ అనేది ఎలక్షన్ ముందు అనౌన్స్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. ఈరోజు చూసుకుంటే అధ్యక్ష దాదాపుగా 15 నెలలైంది అధ్యక్ష ఈ పిఆర్సీ కమిషన్ నియమించలేదు. అలాగే అధ్యక్ష ఎక్కడైనా సరే అధ్యక్ష గతంలో పిఆర్సీ ఫిట్మెంట్ కోసము పోరాటం చేసేవాళ్ళు అధ్యక్ష. కానీ ఈరోజు చూసుకుంటే ఫిట్మెంట్ కోసం పోరాటం చేయట్లేదు అధ్యక్ష, పిఆర్సీ కమిటీని వేయండి అని పోరాటం చేయాల్సి వస్తుంది అధ్యక్ష. అలాగే 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఆ 4 డిఏలు ఎప్పుడు చెల్లిస్తారు అధ్యక్ష? ప్రతి పండగకు ఉద్యోగస్తులు ఈ రోజు వస్తుంది, ఈ పండగకు మాకు డిఏ వస్తుందని చూస్తున్నారు అధ్యక్ష. కానీ ఈ దసరా కన్నా ఒక డిఏ అన్న ఇస్తారని అడుగుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష చూసుకుంటే అధ్యక్ష 4 డిఏలు పెండింగ్లు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అలాగే చూసుకుంటే అధ్యక్ష పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవ్స్ అధ్యక్ష 4 సరెండర్ లీవ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు నవంబర్ వస్తే 5 అయితే అధ్యక్ష వాళ్ళు పోలీసులు ఆ సరెండర్ లీవ్స్ మీదే ఎక్కువ డిపెండ్ అయ్యి పిల్లలు అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు సేవ్ చేసుకుంటారు అధ్యక్ష. దాన్ని ఖచ్చితంగా సరెండర్ లీవ్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇంకా చూసుకుంటే అధ్యక్ష పెన్షనర్స్కు దాదాపుగా ఈరోజు ఒక్కొక్కరికి 15 లక్షల నుంచి 20 లక్షల దాకా బకాయి ఉంది అధ్యక్ష. వీరి మీద కూడా కనికరం చూపించుకుంటే ఎందుకు అధ్యక్ష? ఎందుకంటే పెన్షనర్స్ చివరికి వాళ్ళు మరణించే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఖచ్చితంగా పెన్షనర్స్కు వాళ్ళ బకాయిలు చెల్లించాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఈరోజు పక్కన రాష్ట్రంలో తెలంగాణలో 5% పిఆర్సీ ఇస్తున్నారు అధ్యక్ష. ఆ పిఆర్సీ వల్ల అక్కడున్న అక్కడున్న ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చుకుంటే మన ఆంధ్రాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు 2,000 నుంచి 3,000 వరకు ప్రతి నెల వాళ్ళ జీతం తక్కువ చూపిస్తుంది అధ్యక్ష. ఇలా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈ బకాయిలన్నీ చెల్లించాలని తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గతంలో చూసుకుంటే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే 27% ఐఆర్ ఇవ్వడం జరిగిందంట అధ్యక్ష. అంటే 19లో ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏదైతే నేను అధికారంలోకి వస్తేనే 25% నేను ఐఆర్ ఇస్తానని చెప్పాడో ఫస్ట్ క్యాబినెట్లోనే 27% అనౌన్స్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. అదేవిధంగా చూసుకుంటే అధ్యక్ష వచ్చిన వెంటనే 10 డిఏలన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకా చూసుకుంటే అధ్యక్ష సరెండర్ లీవ్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇలాగా చేసుకుంటూ అధ్యక్ష క్వశ్చన్ వేస్తాను అధ్యక్ష. క్వశ్చన్ ఒకటే అధ్యక్ష, ఏదైనా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఉద్యోగ సంఘాలతో చర్చించి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని, అలాగే ఈరోజు మంత్రి గారికి ఒక క్వశ్చన్ అధ్యక్ష, ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించిన బకాయిలు ఎంత అని తెలియజేయాలని కోరుకుంటున్నాను.
సార్ ఫైనాన్స్ మినిస్టర్.